హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో సెట్స్ కి సంబంధించి అంటే ఏపీ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ విత్ న్యూ సిలబస్ కి సంబంధించి సెట్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 1.2 మొత్తం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పాను కదా, ఈ లెసన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది, అలాగనే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగనే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి రావు. మొత్తము ఎన్ని మార్కులు? 7 మార్క్స్. ఎంత? 7 మార్క్స్ వస్తాయి అనమాట. మీకు త్వరలోని చాప్టర్ వైజ్ వెయిటేజ్ అలాగనే పబ్లిక్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ గానీ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ పేపర్ మోడల్. అలాగనే దాన్ని బేస్ చేసుకొని నేను చాప్టర్ వైజ్ వెయిటేజ్ ప్రకారం చెప్తాను. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకొని 10th క్లాస్ వాళ్ళ కోసం కానీ ఇంటర్మీడియట్ కోసం వాళ్ళ కానీ ఎటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మ్యాథ్స్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ఒక్కటే చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందర గుర్తుపెట్టుకోండి, మీకు ఒక ప్రాబ్లం రావాలి అంటే ఖచ్చితంగా మెయిన్ పాయింట్ గా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ 1 మార్క్ 2 మార్క్స్ లకి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్స్ ముందర మీరు ఇవి ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ అంతా అవి నేర్చుకునే బదులు మెయిన్ పాయింట్ కాన్సెప్ట్ నేర్చుకో, ఎగ్జామ్ రానికి వెళ్ళిపో, బెటర్ అవుతుంది. ఓకే, అప్పట్లో అక్కడ 26 మార్క్స్ కాదు, ఇప్పుడు ఖచ్చితంగా మీరు 100 మార్కులకు 35 మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ చూడండి. మరి ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది నల్ సెట్? అసలు నల్ సెట్ అంటే ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను. ఓకే, మీకు ఇంట్రడక్షన్ క్లాస్ లింక్ అంటే ఆ లింక్ అంటున్నా, ఆ లింక్ ఓపెన్ చేయండి, మీకు ఇంట్రడక్షన్ క్లాస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఫస్ట్ నువ్వు ఒక లెసన్ ఏదైనా సరే, ఒక మ్యాథమెటిక్స్ మాత్రమే కాదు, ఏ లెసన్ సరే ఇంట్రడక్షన్ ఖచ్చితంగా వింటనే నువ్వు అర్థం చేసుకోవాలతో ఆ కాన్సెప్ట్ ఏంటి అని. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్స్ అన్ని చేయిస్తామంటే ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పాను వీటి గురించి. మరి అది అర్థమైందనుకో, ఇది చాలా పెద్ద విషయమేం కాదు. ఓకే, ఇప్పుడు నీకు ప్లస్లు మైనస్లు డివైడెడ్ బైలు అవన్నీ తెలిసినాయి అనుకో, నీకు అంటే వాటి ప్రాబ్లమ్స్ ఎలా చేయను, దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా నువ్వు చేయగలుగుతావు, రైట్? ఒకవేళ నీకు ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ ఆ మెథడ్ ఎలా చేయాలని తెలియకుంటే నీకు ఎలాంటి ప్రాబ్లం అని చేయలేవు. అర్థమవుతుందా టాపిక్? అంటే నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు టాపిక్ అంటే ఏంటో తెలుసుకో, అసలు ఈ లెసన్ బేసిక్ ఏంది, ఇంట్రొడక్షన్ ఏంది, అసలు ఏముంది ఈ లెసన్ లో అని ఫస్ట్ తెలుసుకొని అప్పుడు క్వశ్చన్ లోకి వెళ్ళు. ఖచ్చితంగా నీకు ఎలాంటి క్వశ్చన్ అని అర్థమవుతుంది. ఓకే, మరి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆర్ నల్ సెట్? అసలు నల్ సెట్ అంటే ఏంది? నల్ సెట్ అంటే నో ఎలిమెంట్స్, అంటే మన కర్లీ బ్రాకెట్ లో నో ఎలిమెంట్స్ అంటే ఏమి ఎలిమెంట్స్ లేకుండా, ఇగో దీన్ని మనం నల్ సెట్ అంటాం కదా. ఈ నల్ సెట్ అంటే ఒక మనం రాసే సెట్ లో ఏమి ఎలిమెంట్స్ అనేవి ఉండకూడదు, అలాంటి దాన్ని ఏమి ఎలిమెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ చెప్పాను నేను 1 2 3 4 దీంట్లో ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 ఇవన్నీ ఎలిమెంట్స్. ఓన్లీ ఇలా ఎంటీ సెట్ మాత్రమే ఉందనుకో, మనం దాన్ని నల్ సెట్ అని మాట్లాడతాం. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అన్నిటివి ఏమి ఉండకూడదు, అదే టాపిక్ ఇప్పుడు ఈ క్వశ్చన్ల మీద. నల్ సెట్ అంటే ఏంది, ఎలిమెంట్స్ ఏమి ఉండకూడదు, ఏమన్నా ఎలిమెంట్స్ ఉన్నాయనుకో అది సెట్ అయిపోతుంది. ఓకే, మరి ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ డివిజిబుల్ బై 2. బాయ్ అండి, సెట్ ఆఫ్ ఆడ్ న్యాచురల్ నంబర్స్ డివిజిబుల్ బై 2. ఆడ్ న్యాచురల్ నంబర్స్ లో 2 తో డివిజిబుల్ నంబర్లు ఎన్ని ఉన్నాయి అంటే క్వశ్చన్ 2 తో డివిజిబుల్ అయ్యేటివి అంటే చూద్దాం. ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి ఫస్ట్ అది తెలుసుకుందాం. ఆడ్ న్యాచురల్ నంబర్స్ తర్వాత ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ 1 2 3 4 5 6 7 8. ఓకే ఓకే, ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి? ఆడ్ అంటే ఏంటి? 2 తో డివిజిబుల్ కాకుండా ఉన్న వాటిని మనం ఆడ్ అని మాట్లాడతాం. ఇవి 1 2 తో డివిజిబుల్ కాదు, 3 2 తో డివిజిబుల్ కాదు, 5 2 తో డివిజిబుల్ కాదు, 7 2 తో డివిజిబుల్ కాదు, 9. ఓకే, ఇవన్నీ ఆడ్ న్యాచురల్ నంబర్స్. మరి ఇక్కడ ఏంటి మనకి డివిజిబుల్ బై 2 దేంట్లో? ఆడ్ న్యాచురల్ నంబర్ లో. ఇవి ఆడ్ న్యాచురల్ నంబర్లు కదా, ఈ ఆడ్ న్యాచురల్ నంబర్ తో 2 తో డివిజిబుల్ అయ్యే నంబర్ ఏదన్నా ఉందా? ఏం లేదు. అంటే ఏం లేదంటే అక్కడ ఏం మాట్లాడతాం? నల్ సెట్. అక్కడ ఏమి ఎలిమెంట్స్ ఉండకూడదు, దాన్ని మనం నల్ సెట్ అని మాట్లాడతాం. ఇదే టాపిక్ ఇక్కడ క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏంటి? నో ఆడ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే ఆడ్ నంబర్స్ లో 2 తో డివిజిబుల్ అయ్యే నంబర్ ఖచ్చితంగా ఉండదు కాబట్టి అది ఏమవుతుంది మనకి? నల్ సెట్ అవుతుంది. ఓకే, అసలు 2 తో డివిజిబుల్ కానందుకు వాటిని ఆడ్ న్యాచురల్ నంబర్స్ అంటాం. ఓకే, సెకండ్ క్వశ్చన్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అంటే ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ప్రైమ్ నంబర్స్ అంటే ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే. ఇప్పుడు చూడండి, 2 అనేది 2 టేబుల్ లో మాత్రమే అవుతుంది, వేరే టేబుల్ లో పోదు. 3 అనేది 3 టేబుల్ లో మాత్రమే అవుతుంది, వేరే టేబుల్ లో పోదు. 5 ఓన్లీ 5 టేబుల్ లో మాత్రమే, అంటే ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే వస్తుంది, అంటే వాటిని మనం ప్రైమ్ నంబర్స్ అంటాం. మరి ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి? ఈవెన్ అంటే తెలుసుకుందాం. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి? 2 తో డివిజిబుల్ అయ్యేటివి. ఇక్కడేమో 2 తో డివిజిబుల్ కానివి ఆడ్ నంబర్స్ అంటాం, 2 తో డివిజిబుల్ అయ్యేటివి ఈవెన్ నంబర్స్ అంటాం. 2 4 6 8 10
మరి ఇక్కడ ఏంటి మాట్లాడుతుంది, ఈవెన్ ప్రైమ్ నంబర్స్ అంటే అది ఈవెన్ ప్రైమ్ నంబరే ఉండాలి. అలాంటిది ఏముంది, ఇగో 2 2 ఇది 2 ని ప్రైమ్ నంబర్ అంటాం, అలాగే 2 ని ఈవెన్ నంబర్ కూడా అంటాం. అంటే ఈ రెండు దాంట్లో కామన్ ఎలిమెంట్ ఏముంది, 2 అనేది ఉంది. అంటే 2 అనేది ఒక సెట్ అనేది ఏర్పడింది, వాళ్ళకి చెప్పిన కండిషన్ ప్రకారం ఇక్కడ 2 అనేది రాస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ 2 ఒక ఎలిమెంట్ అనేది ఉంది, ఇప్పుడు ఇది నల్ సెట్ అవుతుందా, నల్ సెట్ అవ్వాలంటే రూల్ ఏంది, మనకి ఎలిమెంట్స్ ఏం రాకూడదు, కానీ ఇక్కడ 2 వస్తుంది. అంటే ఇప్పుడు ఇది నల్ సెట్టా కాదు, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ నల్ సెట్. ఓకే, అర్థమైందా, ఎలిమెంట్స్ ఏం రాకుండా ఉందనుకో నల్ సెట్ అని మాట్లాడతాం. 3 ఎక్సిస్ట్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నంబర్స్. ఇక్కడ చూడండి ఎక్స్ లెస్ దాన్ 5 అండ్ ఎక్స్ లెస్ దాన్ 7. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే బాగా క్వశ్చన్ వినండి, ఇది కొంచెం ఇబ్బందిగానే అనిపించుకోవచ్చు మీకు. ఇక్కడ చూడండి ఎక్సిస్ట్ ఎక్స్ ఇస్ ఏ న్యాచురల్ నంబర్, ఎక్స్ లెస్ దాన్ 5 అలాగే ఎక్స్ గ్రేటర్ దాన్ 5. అంటే ఎక్స్ కన్నా ఇక్కడ లెస్ దాన్ 5 కన్నా గ్రేటర్ దాన్ 7 కన్నా మనకి న్యాచురల్ నంబర్స్ ఏమన్నా ఉన్నాయా అని అడగడం జరుగుతుంది. అంటే ఆ రెండింటికి సంబంధించి న్యాచురల్ నంబర్స్ ఉన్నాయా. ఫస్ట్ లెస్ దాన్, ఇక్కడ చూడండి న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 6 రైట్, ఇవి న్యాచురల్ నంబర్స్. ఓకే, న్యాచురల్ నంబర్స్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 5, ఎక్స్ లెస్ దాన్ 5 అంటే ఏంటి, 5 లోపల ఉన్న నంబర్లు, 5 లోపల నంబర్లు ఏమున్నాయి, న్యాచురల్ నంబర్స్ లెస్ దాన్. ఇక్కడ 1 2 3 4 కదా, 5 లోపల ఉన్న నంబర్లు ఏంటి మనకి లెస్ దాన్ 5 అంటే 1 2 3 4 కదా. న్యాచురల్ నంబర్స్ గ్రేటర్ దాన్ 7, గ్రేటర్ దాన్ 7 అంటే ఇక్కడ ఏంది మనకి, ఇక్కడ గ్రేటర్ దాన్ 7 అంటే 7 తర్వాత ఏ నంబర్లు వస్తున్నాయి అన్ని, అంటే 8 9 10 11. చూడండి రెండు దాంట్లో ఏమన్నా కామన్ ఎలిమెంట్ ఉందా, ఇక్కడ ఏంది మనకి, అది లెస్ దాన్ 5 ఉండాలి, అలాగే గ్రేటర్ దాన్ 7 ఉండాలి. అలాంటి నంబర్లు ఎక్కడైనా ఉంటాయా న్యాచురల్ నంబర్స్ లో, ఉండదు. అంటే 5 కంటే తక్కువ ఉండాలంట, అలాగే 7 కంటే ఎక్కువ ఉండాలంట, అలాంటి నంబర్ ఎక్కడ ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ నో కామన్ ఎలిమెంట్, కాబట్టి దేర్ ఆర్ నో న్యాచురల్ నంబర్, దేర్ ఆర్ నో ఎలిమెంట్. ఇప్పుడు నో ఎలిమెంట్ అంటే అలాంటి నంబర్ లేదు, లేనప్పుడు ఏమంటే మనం నల్ సెట్ అని మాట్లాడతాం. ఓకే, సో ఇట్ ఈస్ ఎ నల్ సెట్. ఓకే, నెక్స్ట్ y is a point కామన్ టు ఎనీ 2 parallel lines. ఫస్ట్ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, 10th క్లాస్ లో నేర్చుకుంటాం మనం. ఓకే, ప్యారలల్ లైన్స్ అంటే ఏంటి, ఆ లైన్స్ ఎప్పటికీ కలుసుకోవు కదా, ఏంటి ఆ లైన్స్ ఎప్పటికీ కలుసుకోవు. ఓకే, ప్యారలల్ లైన్స్ అంటే అర్థమైపోయింది. మరి ఇక్కడ ఏంటి, ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ కామన్ ఎనీ 2 parallel lines. రెండు ప్యారలల్ లైన్స్ కి ఏమన్నా ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుందా అంటే ఉంటుందా, ఎందుకు ఉండదు. మనకి ఇక్కడ చూడండి ఈ రెండు లైన్స్ ఉండే, ఈ రెండు లైన్స్ లో ఇక్కడ ఒక కామన్ పాయింట్ అనేది ఉంటుంది. మరి ప్యారలల్ లైన్స్ లో మనకి కామన్ పాయింట్ అనేది ఉంటుందా అంటే ఆ రెండు ఎక్కడైనా టచ్ అయితాయా, మనకి టచ్ అయిన చోటనే మనకి కామన్ పాయింట్ ఉన్నట్టు కదా. మరి ఈ ప్యారలల్ లైన్స్ ఎప్పటికి టచ్ గా ఉంటే అక్కడ ఏంది కామన్ పాయింట్ అనేది లేదు. ఇక్కడ ఏంది మనకి కామన్ పాయింట్ కామన్ టు ఎనీ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ లో కామన్ పాయింట్ ఏమన్నా ఉంటుందా అంటే నో, ప్యారలల్ లైన్స్ డస్ నాట్ ద ఇంటర్సెక్ట్. ఓకే, అంటే ఇంటర్సెక్ట్ ఎప్పుడు ఇంటర్సెక్ట్ అయినాకో కామన్ పాయింట్ ఉంటుంది. సిన్స్ ద హ్యావ్ నో కామన్ పాయింట్, ఇట్ ఈస్ ఏ అంటే ఏం టచ్ అవ్వదు, కామన్ పాయింట్ ఉండదు ఆ లైన్స్ కి, అంటే అప్పుడు ఏమవుతుంది నల్ సెట్ అవుతుంది. అంటే అర్థమైందా, నల్ సెట్ అంటే ఎలిమెంట్స్ ఏం రాకూడదు, అది మనకి ఇక్కడ ఒక్కటి మనకి నల్ సెట్ అని రావడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంటాయి ఇవన్నీ. 1 మార్క్ 2 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. అసలు ఫైనైట్ అంటే ఏంది, ఇన్ఫైనైట్ అంటే ఏంది, ఇంట్రడక్షన్ క్లాస్ నువ్వు కదిలితే ఇంట్రడక్షన్ క్లాస్ చూడండి. ఓకే, ఫైనైట్ అంటే ఏంది, ఎంచగలిగినటివి. అంటే ఒక సెట్ లో 1 2 3 4 ఇక్కడ వరకు బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ ఎండ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 అని చెప్పగలుగుతావు రైట్. అంటే ఇది ఫైనైట్ అన్నమాట. అంటే నువ్వు ఎంచగలిగి చెప్పేటివి ఫైనైట్. ఒకవేళ 1 2 3 4 డాష్ 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 డాష్, ఇప్పుడు చూడండి దీంట్లో ఎన్ని నంబర్లు ఉన్నాయి చెప్పగలుగుతావా, చెప్పలేవు. దీన్నే ఇన్ఫైనైట్ అని మాట్లాడతాం. ఓకే, అర్థమైందిగా, ఎంచగలిగినటివి ఫైనైట్, ఎంచలేనిటివి ఇన్ఫైనైట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఈ రెండు దానిల మీదనే. మరి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ద ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్, అర్థమైంది కదా. ద సెట్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయో ఈజీగా చెప్పొచ్చు. ఎన్ని మనకి 12 ఉంటాయి. అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఇట్లా మొత్తం ఏంటంటే 12 ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఎంచగలుగుతున్నాం లేదా 12 అని చెప్తున్నాం. ఓకే, అంటే మనకి ఏమవుతుంది ఫైనైట్ అవుతుంది అనమాట ఆన్సర్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ది మనకి కర్లీ బ్రాకెట్ ఇచ్చి 1 2 3 డాష్ డాష్ డాష్. ఇక్కడ చూడండి ఎంతవరకు నంబర్లు ఉన్నాయి మనకి స్పెసిఫిక్ గా ఇక్కడ చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఏమైతుంది చెప్పలేము ఎన్ని నంబర్లు ఉంటాయి. అంటే ఎన్ని నంబర్లు ఉన్నాయి చెప్పలేనప్పుడు లెక్కలేనని ఉంటే ఇంకా మనం ఎంచగలుగుతామా, ఎంచలేం. కాబట్టి ఏమవుతుంది ఇన్ఫైనైట్ అవుతుంది. ఎంత ఇన్ఫైనైట్.
ఓకే, తర్వాత ఇక్కడ చూడండి థర్డ్ క్వశ్చన్ 1 2 3 డాష్ 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 99 100. ఇక్కడ చూడండి 100 వరకు అని ఇక్కడ క్లారిటీగా 1 నుంచి 100 వరకు అని క్లారిటీగా ఉంది, మనం ఎంచగలుగుతాం 100 నంబర్లు ఉన్నాయి దీంట్లో అని. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఫైండెంట్ అవుతుంది. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100. అంటే ఇక్కడ చూడండి పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 100. 100 కంటే ఏంటి మనకి పాజిటివ్ నంబర్స్, పాజిటివ్ ఇంటీజర్స్. అసలు పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటి, మనకి ప్లస్ నంబర్స్ అన్ని పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అంటే మైనస్ ఉన్నటువంటి. ఓకే, ఇంటీజర్స్ అంటే ఏంటి, పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నంబర్స్ ఇంక్లూడింగ్ విత్ జీరో కలుపుకొని మనం ఏమంటాం, ఇంటీజర్స్ అని మాట్లాడతాం. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1 నుంచి అంటే 1 2 3 4 5 వాటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. ఇక్కడ ఏంటి క్వశ్చన్, పాజిటివ్ ఇంటీజర్స్ లో గ్రేటర్ దాన్ 100 అంటే 100 కంటే ఎక్కువ పాజిటివ్ ఇంటీజర్స్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అదే క్వశ్చన్. అంటే 100 కంటే ఎక్కువ పాజిటివ్ ఇంటీజర్స్ 101 102 103 104. నన్ను చెప్పగలుగుతావా ఎన్ని ఉంటాయో 100 కంటే ఎక్కువ పాజిటివ్ ఇంటీజర్స్? మనం చెప్పలేం. అటప్పుడు ఇది ఏమవుతుంది మనకి, ఇప్పుడు ఇన్ఫైనైట్. ఏమవుతుంది, ఇన్ఫైనైట్. ఓకే, నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 99. అసలు ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, మనము ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉండాలని ఇందాక మాట్లాడుకున్నాం, రైట్? ఓన్లీ 1 ఫ్యాక్టర్ అంటే ఏంటివి, 2 3 5 7 ఇవన్నీ ప్రైమ్ నంబర్స్. నువ్వు 99 వరకు, ఓకే 99 వరకు ఎన్ని ఉంటాయో చెప్పగలుగుతాం. కాబట్టి ఏమవుతుంది మనకి, ఫైండెంట్ అవుతుంది. కాబట్టి ఇది ఫైండెంట్. అర్థమవుతుందా? 99 వరకు పాజిటివ్ ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉండే, లెస్ దాన్ అంటే 99 కంటే తక్కువ మనకి ప్రైమ్ నంబర్స్ రాయండి అంటున్నారు. కాబట్టి ఫైండెంట్ ఎంచగలుగుతాం ఇది. ఓకే, సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్, స్టే వెదర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్ ఈస్ ద ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఇక్కడ కూడా మనం సేమ్ ఇదే కండిషన్స్ ఉపయోగించి ఇక్కడ మనకి సెట్ రూపంలో ఏం జరిగింది, ఇక్కడ కండిషన్. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్, ద సెట్ ఆఫ్ లైన్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆన్సర్, మనకి ఇది గ్రాఫ్ కదా, ఈ గ్రాఫ్ లో మనకి ఇది ఎక్స్, ఇది ఎక్స్ డాష్, ఇది వై, ఇది వై డాష్. ఈ లైన్ ఉందే, ఈ లైన్ కి ఇంకొక లైన్ గీస్తే ప్యారలల్ కదా. అంటే ఈ ఎక్స్ యాక్సిస్ ఈ లైన్ కలుస్తుంది, ఎప్పటికీ కలుసుకోదు. నేను ఇంకోటి గీస్తా, ఈ లైన్ కలుసుకుంటుందా, కలుసుకోదు. ఈ లైన్ ఉంది, కలుసుకుంటుందా, కలుసుకోదు. ఈ లైన్ ఉంది, ఎక్స్ యాక్సిస్ ఇప్పుడు గీసిన లైన్ ఉంది. అంటే నేను గీసినది ఆడ ఎక్స్ యాక్సిస్ కి ఆ రెండు లైన్స్ అంటే దానికి అంటే ఆ ఎక్స్ యాక్సిస్ కి ఈ ఎక్స్ యాక్సిస్ లైన్ కి ఎన్ని ప్యారలల్ లైన్స్ గీయగలుగుతావు అని ఇక్కడ క్వశ్చన్. అంటే మనం ఎన్నన్నా గీయొచ్చు, రైట్? చెప్పలేము కదా. ఈ ఒక్క లైన్ కి ఏదన్నా మన ఇష్టం ఎన్ని లైన్స్ అన్నా గీసుకుంటే దీనికి ఏమవుతుంది, ప్యారలల్ అవుతుంది. ఎన్ని గీస్తావు నువ్వు చెప్పగలుగుతావా, చెప్పలేవు. అంటే అప్పుడు ఏమవుతుంది మనకి, ఇది ఇన్ఫైనైట్. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ లైన్స్ విచ్ ఆర్ ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ కి ఎన్ని ప్యారలల్ లైన్స్ గా గీయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎన్ని ప్యారలల్ లైన్స్ చెప్పలేము. నువ్వు ఇది ఎక్స్ యాక్సిస్ అనుకో, నువ్వు ఎన్ని లైన్స్ అన్నా అయితే ప్యారలల్ గా దానికి చక్క గీత ఎన్నన్నా గీయొచ్చు, చెప్పలేము. ఓకే, కాబట్టి ఇన్ఫైనైట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఓకే, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి, అంటే ఏబిసిడి మొత్తం ఎన్ని ఉంటాయి, మనకి 26 ఉంటాయి. అంటే ఎంచగలుగుతాం, అంటే 26 కాబట్టి మనకి ఏమవుతుంది, ఇది ఫైండెంట్ అవుతుంది. ఓకే, ద సెట్ ఆఫ్ నంబర్స్ విచ్ ఆర్ మల్టిప్లైస్ 5. అంటే 5 తో మల్టిప్లైస్ ఏంటి, మనకి 5 తో మల్టిప్లైస్ అయితే 5 10 15 20 25 డాష్ 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 ఇంకా ఎన్నన్నా పోతాయి. మనకి లెస్ దాన్ 100 అంటే ఎంచగలుగుతాం అని చెప్తాం. లెస్ దాన్ 1000 అంటే ఎంచగలుగుతాం. కానీ ఇక్కడ చూడండి, నంబర్స్ విచ్ ఆర్ మల్టిప్లైస్ 5 తో మల్టిప్లైస్ అయితే ఎన్ని ఉంటాయి చెప్పండి అంటారు. మనం చెప్పలేం ఎన్ని ఉంటాయో అన్ని ఉంటాయి అనమాట. 1,00,000 కోటి కూడా 5 తో వెళ్తే డూబుల్ అవుతుంది మరి. ఓకే, మనకి ఇంకా ఏం చెప్పలేం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇన్ఫైనైట్. అంటే ఇక్కడ చెప్పలేనిది వాటినే మనం ఇన్ఫైనైట్, చెప్పగలిగినటివే మనకి ఫైనైట్. ద సెట్ ఆఫ్ యానిమల్స్ లివింగ్ ఆన్ ద ఎర్త్. ఎన్ని జంతువులు ఉన్నాయి భూమి మీద చెప్పొచ్చా, చెప్పలేమా? ఇక్కడ చెప్పొచ్చు ఖచ్చితంగా. ఓకే, మనమే జనాభా లెక్కల ప్రకారం మనమే ఇంతమంది ఉన్నారు, ఈ ఏరియా సెక్టర్ లో ఎంతమంది ఉన్నారు అని ప్రతి ఒక్కటి మనం అడవులలో ఉండని ఎక్కడ నుండి ఎంచి మనకి జనాభా లెక్కల ప్రకారం మనకు చెప్తారు, రైట్? ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో
అప్రాక్సిమేట్లీ కూడా చెప్పొచ్చు ఎంచి కదా జనాభా లెక్కలతోని. మరి జంతువులను ఎంచలేమా? ఇప్పుడు చూడండి, మనకి వలస పక్షులు ఇన్ని పక్షులు వచ్చి ఇక్కడ ఉన్నాయి, ఆ దేశం నుంచి ఇక్కడ రావడం జరిగిన ఇన్ని పక్షులు వచ్చినాయి మళ్ళా అని మనకి చెప్పగలుగుతాం, రైట్? అక్కడ ఒక జూలో ఇన్ని యానిమల్స్ ఉన్నాయి చెప్తాం, ఎన్ని జంతువులు ఉన్నాయి ఈజీగా చెప్పొచ్చు. కాబట్టి ఇదేమవుతుంది మనకి ఫైండ్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ద సెట్ ఆఫ్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ 0,0. మీకు 10th క్లాస్ లో కోఆర్డినేట్ జామెట్రీలో రావడం జరిగింది. ఆరిజిన్ అంటే ఏంటి? మనకి ఈ గ్రాఫ్ లో ఈ మూలన ఎక్ అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ టచ్ అయిన చోటునే మనం ఏమంటాం? ఆరిజిన్ అని మాట్లాడతాం, రైట్? ఓకే, ఇక్కడ ఆరిజిన్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అంటే ఈ ఆరిజిన్ పాయింట్ ఉంది, ఆ పాయింట్ తో మనం ఎన్ని సర్కిల్స్ గీయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ అదే, చెప్పలేం ఇగో ఈ ఆరిజిన్ తో. అంటే ఆ ఆరిజిన్ పాయింట్ తో నువ్వు ఎన్ని సర్కిల్స్ గీయగలుగుతావు అని అడగడం జరుగుతుంది. ఎన్నన్నా గీయొచ్చు. ఇగో చెప్తామా? చూడండి, ఆ మధ్యలో పాయింట్ తోనే అంటే ఆ మధ్యలో పాయింట్ కి టచ్ అయితే నేను సర్కిల్ గీస్తున్నాను. ఎన్ని గీస్తున్నాం మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. అంటే ఒక పాయింట్ కి నంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేది గీయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇదేమవుతుంది? చెప్పలేము కాబట్టి ఇన్ఫైనైట్. ఓకే, అర్థమైంది గైస్? ఫైనైట్ అంటే ఏంటి? ఎంచగలిగిన నంబర్లని ఫైనైట్. ఇన్ఫైనైట్ అంటే ఏంటి? ఎంచలేని నంబర్లని ఇన్ఫైనైట్స్ అంటాం. ఓకే, నోట్ గైస్. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ ఇక్కడ చూడండి 4, 5, 6 మొత్తం చెప్పడం జరుగుతుంది, వీడియో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్ టు బి ఆర్ నాట్. ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అని మాట్లాడడం జరుగుతుంది. ఏ ఈక్వల్ టు బి అంటే ఏంటి? మనకి ఈక్వల్ సెట్ అంటే ఈక్వల్ సెట్ కండిషన్స్ అవ్వాలంటే మనకి రూల్ ఏంటి అంటే ఏ ఎలిమెంట్స్ లో ఉండేటువంటి బి సెట్ లో ఉండాలి. అంటే ఏ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బి సెట్ లో ఉండాలి. ఖచ్చితంగా అవి మాత్రమే ఉండాలి, వేరేటివి ఏమి ఉండకూడదు. అలాంటప్పుడు ఈక్వల్ సెట్స్ అని మాట్లాడతాం. ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఇప్పుడు ఈ 3 ఈక్వల్ సెట్ గురించి అనమాట. ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు ఏ కమా బి కమా సి కమా డి, బి ఈక్వల్ టు డి సి బి ఏ. ఇక్కడ చూడండి, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఆర్డర్ చేంజ్ అయినా పర్లేదు, కానీ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయా అంటే ఇది ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు బి. అర్థమైందా? ఆర్డర్ చేంజ్ అయినా పర్లేదు, కానీ మనకి ఫస్ట్ లో ఉన్న అంటే ఏ సెట్ లో ఉండేటివన్నీ ఖచ్చితంగా బి సెట్ లో ఉండాలి. అలా ఉందనుకో ఏ ఈక్వల్ సెట్స్ అని మాట్లాడతాం. ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్. ఏ ఈక్వల్ టు 4, 8, 12, 16, బి ఈక్వల్ టు 8, 4, 16, 18. ఇక్కడ చూడండి, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉందా? లేదు. అంటే ఇంకా ఇది అవును 4 ఉంది, 8 ఉంది, 16 ఉంది, ఇవన్నీ ఉండే కదా, ఇంకా 12 ఒక్కటే కదా లేదంటే కాదు. ఇక్కడ కావాల్సింది ఈక్వల్ సెట్ అవ్వాలంటే ఏంటి? ఏ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బి సెట్ లో ఉన్న ఆర్డర్ చేంజ్ అయినా పర్లేదు, ఉండాలా. ఉంటే మనం ఈక్వల్ సెట్ అని మాట్లాడతాం, లేకపోతే మాట్లాడడం. ఓకే, అంటే ఏ నాట్ ఈక్వల్ టు థర్డ్ క్వశ్చన్. ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10. మరి బి ఈక్వల్ టు ఏం చెప్తున్నారు? పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. మనకి ఏ సెట్ ఏముంది చూడండి ఇక్కడ అంటే 2, 4, 6, 8, 10 ఉంది. మరి బి సెట్ ని ఇచ్చేద్దాం. ఇక్కడ మనకి ఏంటి? ఇక్కడ చూడండి, ఇది షెడ్యూలర్ ఫామ్ లో ఉంది, ఇప్పుడు దీన్ని రోస్టర్ ఫామ్ లో చేంజ్ చేసుకున్నాం. బి ఈక్వల్ టు అసలు ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఇందాకనే చెప్పాను, పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్స్ అంటే ఈవెన్ నంబర్స్ అంటే మనకి 2 తో డివిజిబుల్ ప్రతి నంబర్ ఈవెన్ నంబర్. ఇప్పుడు పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ప్లస్ లో ఉండాలి. ప్లస్ లో ఉండాలంటే ఏముంది? 2 తో డివిజిబుల్ 84, 2, 4, 6, 8. అలాగనే ఇక్కడ చూడండి లెస్ దాన్ 10 అన్నారు, అంటే 10 వరకు కదా. అంటే ఇప్పుడు చూడండి, ఏ ఎలిమెంట్స్ ఏ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బి సెట్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు బి. అర్థమైందా? అంటే మనకి దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి, వాళ్ళు ఇచ్చిన కండిషన్ ప్రకారం, ఎక్స్ లెస్ దాన్ 10 ప్రకారం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ది. ఏ ఈక్వల్ టు ఎక్స్ ఇస్ టు ఎక్స్ ఈజ్ ఏ మల్టిప్లిస్ ఆఫ్ 10. అంటే 10 తో మల్టిప్లిస్ ఏంటి మనకి? ఇక్కడ చూడండి 10, 20, 30, 40, 50 డాష్ 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 డాష్. ఓకే, మరి బి సెట్ ఏముంది మనకి ఇక్కడ? 10, 15, 20, 25, 30. అంటే ఇక్కడ చూడండి, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయా? లేవు. అంటే ఏ నాట్ ఈక్వల్ టు బి. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంది మన కండిషన్? ఫస్ట్ సెట్ లో ఉన్నట్ట ఏ సెట్ లో ఉండేటివన్నీ బి సెట్ లో ఉండాలి.
అవి మాత్రమే ఉండాలి, వేరేటి ఉండకూడదు. కానీ అలాంటివి ఇక్కడ లేవు కాబట్టి మనకి ఏం మాట్లాడతాం, నాట్ ఈక్వల్ టు అని మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ సెట్స్ ఈక్వల్ గివెన్ రీజన్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ రెండు కండిషన్లు ఇవ్వడం జరిగింది. ఏ సెట్ బి సెట్, ఈ రెండు ఈక్వల్. ఈక్వల్ అయితే ఎందుకు ఈక్వల్, ఈక్వల్ కాకపోతే ఎందుకు నాట్ ఈక్వల్ అనేది రీజన్ చెప్పమంటున్నారు. ఓకే, చెప్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఏ ఈక్వల్ టు 2, 3 అని ఉంది. ఓకే, ఏ ఈక్వల్ టు 2, 3. ఇప్పుడు ఆ రెండు ఏబి అనేటివి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈక్వల్ అయితే ఎందుకు ఈక్వల్, ఈక్వల్ కాకపోతే ఎందుకు ఈక్వల్ కాదని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్ కాదో కనుక్కుందాం. x is to x సొల్యూషన్ ఆఫ్ x² + 5x + 6 = 0. మనకి ఇక్కడ చూడండి, వీటి సొల్యూషన్స్ బి సెట్ గా కనుక్కోవాలి. అంటే దాని కండిషన్ ఏంది, మనకి బి సెట్ కనుక్కోవాలంటే బి సెట్ ఏంది మనకి, x² + 5x + 6 = 0. ఫస్ట్ దాన్ని సొల్యూషన్స్ కనుక్కుందాం. x² + 5x + 6 = 0. మనకి వాటికి సొల్యూషన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఓకే, సింపుల్ గా ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ ఇంటూ చేయండి. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది, 1 × 6. ఇప్పుడు ఏంది, ఏ1 రెండు నంబర్లు తీసుకుంటే ఇంటూ చేస్తే పై నెంబర్ రావాలి, ప్లస్ అన్న మైనస్ అని చేస్తే మధ్య నెంబర్ రావాలి. అంటే ఇంటూ చేస్తే 3 × 2 = 6, ఇంటూ చేస్తే 6 వచ్చింది. ఈ రెండు 3 ఒక 2 కలిపితే 5 వచ్చింది మధ్య నెంబర్. అంటే x² + 3x + 2x + 6 = 0. ఇక్కడ చూడండి, 3x 2x కలిపితే ఏమొచ్చింది, 5x సరిపోయింది. మరి ఇక్కడ చూడండి, దీంట్లో ఏం కామన్ చేయొచ్చు, x కామన్ చేయొచ్చు. x + 3, x బయటికి తీసాను. ఇక్కడ x² అంటే 2x ఉన్నట్టు ఒకటి తీసేసాను కాబట్టి ఒకటి ఉంది. తర్వాత ఇంకొక x అలాగే ఉంది, ప్లస్ ఇక్కడ x బయటికి తీస్తే 3 ఉంది. ఓకే, మళ్ళీ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టేబుల్ కామన్ దిద్దాం. ఏంది, 2 టేబుల్ కామన్ దిద్దాం. x + 2 టేబుల్ 6 ఎన్ని టైమ్స్ అవుతుంది, 3 టైమ్స్ = 0. ఇప్పుడు బ్రాకెట్ పక్కన ఉన్నటువంటి సపరేట్ ఒకసారి, అలాగనే బ్రాకెట్ లో ఉన్నటువంటి ఒకసారి. x ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, +2 అవతల పోతే -2, x ఈక్వల్ టు +3 అవతల పోతే -3. ఇక్కడ చూడండి, ఏ సెట్ ఏమో మనకి ఏమొచ్చింది, 2, 3 వచ్చింది, రైట్. బి సెట్ ఏమొచ్చింది మనకి, -2, -3 వచ్చింది. అంటే ఈ రెండు సెట్లు ఈక్వల్ అయినాయా. ఇక్కడ ఏమో పాజిటివ్ నంబర్స్ వచ్చింది, ఇక్కడ ఏమో నెగిటివ్ నంబర్స్ వచ్చినాయి. అంటే బి సెట్ ఒరిజినల్ ఆన్సర్స్ ఏంది మనకి, -2, -3. వాటి సొల్యూషన్స్ కదా ఇక్కడ చెప్పింది. మరి ఈ రెండు ఈక్వల్ సెట్స్ అయినాయా, లేదు. ఎందుకు, అక్కడ ఫ్యాక్టరైజేషన్ ప్రకారం ఆ రెండు నాట్ ఈక్వల్. ఓకే, ఏ నాట్ ఈక్వల్ టు బి. ఓకే, నెక్స్ట్, ఏ ఈక్వల్ టు x is to x is a letter of word f. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ దాన్ని సెట్ రూపంలో రాసుకున్నాం. FOLLOW. ఓకే, తర్వాత బి సెట్ ఏముంది మనకి, WOLF. ఓకే, ఇప్పుడు వాటిని సపరేట్ గా రాద్దాం. ఎందుకు సపరేట్ గా, ఇక్కడ చూడండి, కామన్ ఉండేది మనకి ఎన్నిసార్లు రాయాలి, ఒక్కసారి రాయాలి. కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, F, సెట్ ఎలిమెంట్ సపరేట్. ఓ డబల్ ఉంది కాబట్టి ఒకసారి, ఎల్లు డబల్ ఉంది కాబట్టి ఒకసారి, W. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ బి కండిషన్ చూడండి, సపరేట్ రాయండి. O, W, O, L, F. చూడండి, ఈ రెండు ఈక్వల్ కదా, ఈక్వల్ అని చెప్పొచ్చు. ఎందుకు, FF, OO, LL, WW ఎలిమెంట్స్ వేరే విధంగా ఉన్నా కానీ మనకి ఏమైంది, ఇప్పుడు A ఈక్వల్ టు B అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. ఫ్రమ్ ద సెట్ ఆఫ్ ది గివెన్ బిలో సెలెక్ట్ ఈక్వల్ సెట్స్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మొత్తం H వరకు సెట్లు ఇవ్వడం జరిగింది. మరి ఏ సెట్, బి సెట్, సి సెట్, డి సెట్, ఈ సెట్, ఎఫ్ సెట్, జి సెట్, హెచ్ సెట్, ఇలా సెట్స్ ఇవ్వడం జరిగింది కదా. మరి ఏమన్నా మనకి ఈక్వల్ అయ్యే సెట్స్ ఉన్నాయా అని కనుక్కోమంటారు. మరి దానికోసం కొంచెం లెంతీ ప్రాసెస్, కానీ మీకు అర్థమైంది కదా. ఏమన్నా రెండు సెట్లు, ఏమన్నా రెండే అని కాదు, ఏమన్నా ఈక్వల్ సెట్స్ అనేవి ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏలో ఉండేటువంటి బిలో ఉన్నాయా, లేదా బిలో ఉండేటివి హెచ్ లో ఉన్నాయా, ఇలా లేకుంటే హెచ్ లేటువంటి ఎఫ్ లో ఉన్నాయా, అలా ఏమన్నా ఈక్వల్ ఉన్నాయా అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. చూద్దాం. ఏ సెట్ లో ఏముంది, 2, 4, 6, 8. కొంచెం చూడండి, లెంతీ ప్రాసెస్ ఇది. 2, 4, 8, 12. చూడండి, 2, 4, 8, 12 దేనికన్నా ఉందా, ఏ సెట్ 2, 4, 8, 12 లేదు. ఏ సెట్ దేనికి ఈక్వల్ కాల. బి సెట్ చూడండి, 1, 2, 3, 4 ఏ సెట్ కి ఈక్వల్ కాల.
సి సెట్ కి ఈక్వల్ కావాలా, ఇక్కడ డి సెట్ కి ఈక్వల్ అయింది. 1 2 3 4 ఎలిమెంట్స్ వేరు వేరు ఉన్నా ఈక్వల్ అయిపోయినాయి. అంటే ఇక్కడ ఏం సొల్యూషన్ ఏంది, బి ఈక్వల్ టు డి. ఫస్ట్ వచ్చేసింది ఒక ఈ రెండు సెట్లు ఈక్వల్ అయిపోయినాయి. ఓకే, తర్వాత ఈక్వల్ కాలే. తర్వాత సి సెట్ చూద్దాం. 4 8 12 14 ఏ సెట్ లో దీనికి అంటే సి అనేది ప్రతి దానికి ఈక్వల్ లేదు. డి కూడా చూద్దాం. 1 2 3 ఇందాకనే రాసేసాం, ఇంకా అక్కర్లేదు. ఈ సెట్ చూద్దాం. ఈ సెట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్ నాట్ ఈక్వల్. ఇక్కడ చూడండి 1 -1 1 -1 ఈక్వల్ అయింది. అంటే జి ఈక్వల్ టు ఈ. ఓకే, తర్వాత ఎఫ్ చూద్దాం. జి అయిపోయింది కదా, ఈ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ చూద్దాం. O0 ఏది ఈక్వల్ కాలే. జీ సెట్ ఈక్వల్ అయిందా, ఇందాకనే రాసేస్తాం. హెచ్ దేనికన్నా ఈక్వల్ అయిందా, లేదు. అంటే ఈ రెండు ఎలిమెంట్స్ అంటే ఏది, ఏ సెట్ డి సెట్ కి ఈక్వల్ అయింది, అలాగే జీ సెట్ ఈ సెట్ కి ఈక్వల్ అయింది. అంటే ఈ రెండు మాత్రమే మనకి ఈక్వల్ సెట్స్ ఉన్నాయి, వేరేటివి ఏమీ లేవు అనమాట. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? ఇదే అనమాట మనం ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడిగా అంటే కండిషన్స్ అనమాట. నువ్వు కండిషన్స్ తెలుసుకుంటేనే నువ్వు ఇలా చేయగలుగుతావు. ఇంట్రడక్షన్ క్లాస్ అందుకే మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నోట్ గైస్, థ్యాంక్ యూ. అలా చివరి దాకా స్కిప్ చేయకుండా ఎవ్రీ ప్రాబ్లం ఇంటర్మీడియట్ సంబంధించి 14th లెసన్స్ వరకు ప్రతి ఒక్క ప్రాబ్లం అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్తాను. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ అని కోరుకుంటారు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. నోట్